నమస్కారం ఫ్రెండ్స్. భారతదేశంలో ఈ హెల్త్ అండ్ హెల్త్ కేర్ కాస్ట్ పెరిగిపోతున్న సందర్భంలో పేద మధ్యతరగతి ప్రజలు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరితే వాళ్ళ జీవితకాలపు సేవింగ్స్ ఆవిరైపోతున్నాయి. అదే కాకుండా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల లాంగ్ టర్మ్ మెడికల్ కాస్ట్ అంటే ప్రతి నెల ఖర్చు పెట్టే మెడికల్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అది చిన్నపాటి ప్రాబ్లం అయినా విభిన్న టెస్టులకు కన్సల్టేషన్ ఫీజులకు పెద్ద మొత్తంలో ప్రజల డబ్బు ఆవిరైపోతుంది. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని చాలా మల్టీనేషనల్ కంపెనీలు, చాలా బ్యాంకులు, అదే కాకుండా ప్రైవేట్ ఇన్సూరర్స్ ఈ విషయాన్ని పసిగట్టి భారతదేశంలో 95% మంది బడుగు బలహీన వర్గాలు, బిలో మిడిల్ క్లాస్ వ్యక్తులే కాబట్టి వీళ్లను ఈ బూచి చూపి హెల్త్ పాలసీ వైపు ప్రైవేట్ ఇన్సూరెన్సే కాకుండా బ్యాంక్స్ కూడా వీళ్ళని మభ్యపెట్టే పనిలో పడ్డాయి. ప్రాక్టికలీ లైఫ్ స్టైల్ ప్లస్ ఎక్సర్సైజెస్ ప్లస్ ఈ ఫుడ్ అంటే మనం తీసుకునే ఆహారంపై దృష్టి సారించకుండా లైఫ్స్ టెక్నాలజీ వల్ల, మోడర్న్ అవుట్లుక్ వల్ల మీ జీవితాలు మారిపోతున్నాయి అని ఆధునిక పోకడల వైపు ప్రజలను నెట్టి వాళ్ళలో హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వకుండా ఒక పాలసీ చేతిలో పెట్టడం జరుగుతుంది. ఈ హెల్త్ ఇష్యూస్ చిన్నవైన డాక్టర్ దగ్గరకు వెళితే అది పెద్దగా మారిపోతుంది. అంటే పర్ఫెక్ట్ డయాగ్నోస్టిక్స్ లేదు, స్కిల్ ఉన్న డాక్టర్స్ అసలే లేరు. అదే కాకుండా ఈ హెల్త్ పాలసీస్ తమ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత కాంప్లికేటెడ్గా ఉంచుతాయంటే సామాన్యుడు ఆ రూల్స్ చదవకుండానే ఆ పాలసీని తీసుకోవడం జరుగుతుంది. ఒక పాలసీలో వందలాది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, విచిత్రమైన ప్రీమియం. అదే కాకుండా ఈ హెల్త్ పాలసీ ఒక ఫండ్ లాంటితో ముడిపడి అంటే సేవింగ్స్తో ముడిపడి కూడా కొన్ని హెల్త్ ఫండ్ పాలసీస్ ఉన్నాయి. అంటే హెల్త్ పాలసీ అంటే జనాలు తీసుకోరు కనుక ఇది ఒక సేవింగ్స్ పాలసీ అని వాళ్ళకి చెప్పి ఈ పాలసీలు అమ్మడం జరుగుతుంది. అయితే రీసెంట్ సర్వేలో ఏం తేలిందంటే హెల్త్ పాలసీ ప్రీమియం కట్టిన సుమారు 50% హెల్త్ పాలసీస్ రిజెక్ట్ అవుతున్నాయి. అంటే ఏ కంపెనీ హెల్త్ పాలసీ ఇస్తుందో ఆ పాలసీకి డబ్బులు రిఫండ్ ఆ హెల్త్
ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వటం లేదు. ఎందుకు ఇవ్వటం లేదు అంటే నేను చెప్పినట్టు 1,15,00,000 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇఫ్స్, బట్స్, అది చదవకుండా సిగ్నేచర్ చేసి ప్రీమియం కట్టిన జనాలు, అది కాకుండా ప్రాపర్ హెల్త్ చెకప్ లేకుండానే ఇన్సూరెన్స్ ఇవ్వటం, ఆ వ్యాధి రావడంతో ఆ వ్యాధి దీంట్లో కవర్ చేయబడదని చెప్పటం, అంటే విభిన్న కారణాలతో ఏ చిన్న కారణంతో ఆ పాలసీ అమ్మబడుతుందో ఆ పాలసీ ప్రీమియం చెల్లించినా ఆ పాలసీ యొక్క ఉపయోగం 50% మందికి లేకుండా పోతుంది. ఎందుకంటే పాలసీ రిజెక్ట్ చేయబడుతుంది. రిజెక్ట్ ఎందుకు చేయబడుతుంది అంటే ఆ కంపెనీ విధించిన విధి విధానాలలో ఈ వ్యాధులు రావు కాబట్టి, అలా జరగలేదు కాబట్టి మేము చెల్లించలేము అని చేతులు ఎత్తేసే టైం ఉంది. అయితే ఈ పాలసీ ప్రక్షాళన భారతదేశంలో తప్పకుండా జరగాలి. లక్షలో 50,000 మంది పాలసీ రిజెక్ట్ అవుతుంది అంటే ఈ పాలసీ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవట్లేదు. జాగ్రత్తలు తీసుకున్నా దాన్ని పాటించడం చాలా కష్టదాయకం కనుక ఈ పాలసీలు హాట్ కేక్స్లా అమ్ముడుపోయి అసలు పాలసీ రీడింగ్ లేదా ఆ పాలసీ డబ్బులు చెల్లించే విషయంలో ఈ హెల్త్ కేర్ కంపెనీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి అని ఒక సర్వేలో తేలింది. కాబట్టి మీరు పాలసీ తీసుకునేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్క పాయింట్ క్షుణ్ణంగా చదివి, మీకు చదివే ఓపిక లేకపోతే చదివించి మరి పాలసీ తీసుకోవాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం.